వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన యువత పోరు కార్యక్రమం విజయవంతమైంది. వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో తిరుపతి కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు, నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కలెక్టర్కు వైఎస్ఆర్సీపీ నాయకులు వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడంతో పాటు విద్యార్థులకు క్రమం తప్పకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 2024 మార్చ్ ఏప్రిల్ మేకు సంబంధించిన త్రైమాసికకు సంబంధించిన బకాయిలన్నీ కూడా అందివ్వబోతే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి దాన్ని కట్టడి చేసినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్న డిసెంబర్ వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మొత్తం కేవలం 700 కోట్ల రూపాయలే. కానీ వాళ్లకు చేరాల్సింది 4,600 కోట్ల రూపాయలు. 4,600 కోట్ల రూపాయలు, 7,100 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు ప్రతి సంవత్సరము ఉండాల్సిన దానికంటే కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దానికంటే కూడా అతి తక్కువగా కేవలం 2,600 కోట్ల రూపాయలు మాత్రమే ఈ బడ్జెట్లో వాళ్ళు కేటాయించడం జరిగింది.